అదే నా భవిష్యత్తు. సామెతలు 6వ అధ్యాయము 2వ వచనం. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. అందరూ పలకండిమా. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. చిక్కుబడడానికి, పట్టబడడానికి కారణం ఏంటంటమ్మా? నోటి మాటలు. నా వాయిస్ బాగా రాని నిలే. ప్రియమైన సహోదరులారా, నోటి మాటల వలన చిక్కుబడే ప్రమాదం ఉంది, నోటి మాటల వలన పట్టబడే ప్రమాదం ఉంది. మాటలంటే మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఈ లోకంలో ఒక మనిషి సారవంతంగా జీవించాలంటే ఇహమందున పరమందున ప్రాణంతో ఉన్న ప్రాణంతో లేకపోయినా ప్రయోజనకరంగా జీవించాలంటే ఆ మనిషికి ఏం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు కావాలి. యేసయ్య మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగుతుంది. మనం ఎక్కువగా ఏమి వింటామో అదే మనం మాట్లాడతాం. నేను 10వ తరగతిలో కడపలో 3 సంవత్సరాలు నేనున్నప్పుడు 8, 9, 10 బాగా సినిమాలు చూసేవాడిని. సెలవుల్లో ఇంటికి వస్తే మా ఊర్లో చాలామంది పిల్లకాయలు, వాళ్ళకి సినిమాలు తెలియదు కదా. సెలవులు వచ్చినప్పుడు ఒక 20-30 మందిని పోగేసి ఆ గడ్డిలో కూర్చొని సినిమా స్టోరీలని చెప్పేవాడిని. వాళ్ళకి సినిమా స్టోరీలని చెప్పేవాడిని. నేను అక్కడ చూసి వస్తా కాబట్టి స్టోరీలు చెప్పడమే కదా, సినిమాలాగా మేము కూడా హీరో అని విలన్ అని నటించేవాళ్ళు, సినిమా తీసేవాళ్ళు. ఏమైతే వింటామో, ఏమైతే చూస్తామో అదే మాట్లాడతామో, అదే ఆలోచన చేస్తాం. అందుకే మనము వినడం అనేది, చూడటం అనేది చాలా కంట్రోల్గా, జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా కంట్రోలింగ్. మనకి ఏది చూడకూడదో, ఏది వినకూడదో వెంటనే మనం లాక్ వేసుకొని మెలకువ ఉండాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు హారర్ సినిమాలు, దయ్యాల సినిమాలు చూసి నిద్రపోయిన వరకు కలలో కూడా దయ్యాలే వస్తాయి. ఏదంటే అది చూడకూడదు. చంపుకుండేది, రక్తము గారేది, ఈ రకరకాల పందులని, పాములని
ఈ దౌర్జన్యాలు, ఇవన్నీ కేకలు, అరుపులు, ఏడ్చేటివి, ఇవన్నీ ఎక్కువ చూడకూడదు. ఒకవేళ ఏదైనా కామెడీగా నవ్వేదైతే అది పవిత్రంగా ఉంటే చూడొచ్చు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే నవ్వడం అనేది మానసికంగా ఆరోగ్యానికి అదొక ఆయుర్వేదం లాంటిది. నవ్వడం మంచిదే. అంతేగాని భయంకరమైన హత్యలు, అలాగే దౌర్జన్యాలు, అపవిత్రమైన డైలాగులు, దెయ్యాల సినిమాలు, భయాన్ని కల్పించేవి, చీకట్లో విపరీతమైన శబ్దాలు, ఇవన్నీ వచ్చే వాటిని ఒక్క నిమిషం కూడా చూడకూడదు. చూడటం వలన మనిషికి ఇబ్బంది అవుతుంది, మైండ్ చెడిపోతుంది. చాలామంది కొంతమంది యూట్యూబ్లో చూసేది నాకు కూడా ఇలా జరుగుతుందేమో, మా ఆయన కూడా వేరే ఏమైనా దొడుకొని పోతాడేమో, ఏమి ఎప్పుడు అదే చూస్తున్నాం అనుకోండి. బ్రతుకు జక్క బండి ఇవన్నీ దాంట్లో అన్ని పంచాయతీలే, భార్య భర్తల పంచాయతీలే ఉంటాయి. ఎవరైనా అది చూసి అలవాటు ఉందనుకోండి, ఈమెకు మైండ్లో ఒక విత్తనం మొలుస్తుంది. అంటే మా భర్త కూడా ఏమైనా దొరుకుని పోతాడేమో, అంటే నేను కూడా పంచాయతీ పోవాలేమో, అంటే ఇది ఒక దరిద్రం. అంటే మనం ఏదైనా చూస్తున్నామంటే, ఏదైనా వింటున్నామంటే అది మనం బ్రతికి ఉన్నా, అలాగే ప్రాణంతో లేకపోయినా ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. అలాంటి అంత కంట్రోల్గా ఈ లోకంలో మనం జీవించాలి. అలాగే మనం ఎంత కంట్రోల్గా వింటామో, ఎంత కంట్రోల్గా చూస్తామో, మన మాటలు కూడా అంత కంట్రోల్గా వస్తాయి. నీకు కోపం వచ్చినా, నీకు బాధ కలిగిన, నీకు అన్యాయం జరిగిన, నీ మీద నిందలు వచ్చినా నువ్వు కంట్రోల్గానే ఉంటావు. మాట ఎప్పుడు కూడా జవదాటం, అంటే మాట జారిపోతూ. నీకు ఆవేశం వచ్చినా కూడా మాటలో తేడా ఉండదు. నీకు అన్యాయం జరిగిన మాటలో తేడా ఉండదు. ఒక మనిషికి కంట్రోలింగ్ లైఫ్ని ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తాడు. ఎందుకంటే ఆయన జీవితం వెరీ కంట్రోలింగ్, చాలా కంట్రోలింగ్ లైఫ్ ఆయనది. ఆయన కోపం వస్తే ఆ కోపంలో కూడా వినే వాళ్ళకి సందేశం ఉంటుంది. ఎంతసేపు బోధ చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యక్రియలు చూసినా ఆ ప్రజలు మారకపోతే ఆయనకు కోపం వచ్చింది. యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల నీడకు ఎలాగూ చేర్చుకుంటుందో, నిన్ను నా రెక్కల నీడకు చేర్చుకోవాలని పలుమార్లు నిన్ను పిలిచాను కానీ నీవు రానవ్వకపోతివే. అయ్యో బెత్సయిదా, ఓ కపెర్నహూమా,
ఆకాశం మట్టుకు హెచ్చింపబడదువా, పాతాళానికి దిగిపోతావు. నీలో చేయబడిన అద్భుతాలు ఆ సొదొమ గొమొర్రాలో చేసి ఉంటే వాళ్ళు ఈ పాటికే మారు మనసు పొంది ఉండేవారు, ఆ పట్టణం నిలిచి ఉండేదే. ఆయనను విమర్శ దినమందు సొదొమ గొమొర్రా గతి కంటే మీ గతి ఘోరంగా ఉంటుంది అని అంటాడు ఆయన. ఆయనకి ఎంత కోపం వచ్చినా మాటలో మాత్రం తేడా ఉండదు. కోపంలో కూడా మనుషులకు ఎంతో సందేశం ఉంటుంది. ఆ మాటలు ఆలకిస్తే వాళ్ళకి క్షేమం ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, అందుకే మనం మన భవిష్యత్తుని నిర్మించుకునే మాటలు కట్టుకోవాలంటే, మనం మాట్లాడాలంటే యేసు ప్రభు మాటల ప్రభావం చేత మనం నింపబడాలి. ప్రభావం చేత 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఒకే మాటలో తేడా రాకూడదు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు అదే మాట మాట్లాడుతున్నావంటే నీ మాటకి తిరుగులేదు. ప్రైజ్ ది లార్డ్. పూటకొక మాట, రోజుకొక మాట మార్చకూడదు. 20 ఏళ్ళైనా అదే మాట, 30 ఏళ్ళైనా అదే మాట. 6వ తరగతిలో నువ్వేమవుతావు బాబు అంటే నేను టీచర్ అవుతాను సార్ అన్నా. ఇప్పుడు నా జీవితం అలాగే ప్రత్యక్షమైంది. ప్రియమైన సహోదరులారా, మనము పాజిటివ్గా నిర్మాణాత్మకమైన మాటలని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఎన్నో తెలుసుకుంటాం. మనం మాట్లాడితే వాక్యం ఉండాలి. కోపం వచ్చినా దానికి వాక్యానుసారంగా మాట్లాడాలి. వాక్యానికి వేరుగా ఏమీ మాట్లాడకూడదు, ఎక్కడ వేరుగా మాట్లాడకూడదు. యేసు ప్రభు కార్యం చేస్తే వాక్యం, అద్భుతం చేస్తే వాక్యం, మాట్లాడితే వాక్యం, కోపం వస్తే వాక్యమే వస్తుంది. ఆయన జీవితమే వాక్యం. ఆయనే దేవుని వాక్యము అనే నామం కలిగిన వాడు. ఆది యందు ఉన్న వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి వచ్చినాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నోటి మాటల వలన చిక్కుబడిపోతారు, నోటి మాటల వలన పట్టబడిపోతారు. మాటలు, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? మీ భవిష్యత్తుని, మీ కుటుంబాన్ని నిర్మించుకునే విధంగా ఉన్నాయా, లేక వేరే ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతున్నారా? ఎంత పరిస్థితిలో తారుమారైనా, అనుకున్నది జరగకపోయినా మాటలో శాపనార్థాలు రాకూడదు. మాటలో శాపనార్థాలు రాకూడదు. నిన్న నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆమె ఈదెక్కి భయంకరంగా ఇంత లావు బాంబులు వేసిందంట. బూతు బాంబులు అన్నీ ఊడ్చుకొని పోవడమే. నారే కులిపోవాలంట. మాట్లాడిన కొద్ది రోజులకే
ఈమె ముఖం అంతా నల్లగా మారిపోయి తెల్లగా ఉండేది. ఈమె నాశనం అయిపోయేలా ఆమెలాగా తయారైపోయిందంట. ఏమి అంటే ఆమె మాట్లాడిన మాటలు కీడును శాపాన్ని విత్తింది. కాబట్టి ఆ కీడు, ఆ శాపం అనేది ఆమె కోసుకుంటుంది. ఎప్పుడు ఒకరిని శపిస్తుంటే వాళ్ళేం బాగుంటుంది, శపించే వాళ్ళ మీదకి శాపం వస్తుంది. బుచ్చయ్య ఏమంట, శపించే వాళ్ళ మీదకి శాపం వస్తుంది. వాడు పో అంటే నువ్వే పోతావు. ఒక అతను మేము క్రికెట్ ఆడేటప్పుడు రే నీకు రంగసింహలో బెడ్ బుక్ చేసిన అన్నాడు. ఒకవేళ అతను తమాషాగా అన్న రెండో రోజే అతనికి భయంకరమైన జ్వరం వచ్చి ఇతనే రంగసింహ హాస్పిటల్లో పోయి పడుకున్నాడు. చూసారా మాటల ప్రభావం అనేది. మాట అంటే ఏముందిలే అనుకుంటారు, కానీ ఎవరైనా చనిపోయిన దగ్గరికి చూడడానికి వెళ్ళారనుకో, ఆ చనిపోయిన వాళ్ళ ఇంటి వాళ్ళతో పోయేస్తా అంటారా? అంటారమ్మా, పోయేస్తా అంటారా? ఏం మాటే కదా, మాటే కదమ్మా, దీవెనమ్మా, పోయేస్తా అంటారా? ఎందుకనరు? మాటే కదా. మరి అలాంటి చోట అంత కంట్రోల్గా భయంగా ఉంటారు. ఎవరన్నా పిల్లోడు పోతాండా, నీ భర్త కానీ నీ ఎవరైనా పోతాండ అంటే రే పోతాండా ఏందిరా ఏమనాలంటమ్మా, పోయేస్తాను. మాటే కదా. మనుషులు కొన్ని దాంట్లలో కంట్రోల్ ఉంటారు, కానీ చాలా విషయాలలో కంట్రోల్ ఉండదు. కానీ అన్ని విషయాల్లో నేనేం మాట్లాడానో, నేనేం మాట్లాడుతున్నానో అని కనుక పరీక్షించుకొని నిదానంగా మాట్లాడితే జీవితం చాలా హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. కొంతమంది పట్టుమని 17 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటారు, పురుషులు కానీ స్త్రీలు కానీ. 17 ఏళ్ళకి పెళ్లి చేసుకొని సరిగ్గా 40 ఏళ్ళలోపే ఒకవేళ వాళ్ళకి ఆడపిల్ల పుట్టిందనుకోండి, ముందు ఆమె కూడా 15 ఏళ్ళకి పెళ్లి చేస్తుంది. 17 ఒక 15, 17 ఒక 15 ఎంతమ్మా? 28, 32, 35 ఏళ్ళు అనుకో. అప్పుడు ఈయనకి 35 ఏళ్ళు ఉంటాయి. పాపకి 16 ఏళ్ళు 17 ఏళ్ళు పెళ్లి చేస్తారు. 35 ఏళ్ళకి మనవరాలు పడుతుంది. కనీసం ఈ మనిషికి 36 కూడా దాటలేదు. అప్పుడే పెద్ద పంచి కట్టి నేను ముసలోడిని అని చెప్పుకుంటూ తిరుగుతాడు. నువ్వేమో 36 ఏళ్ళకే ముసలోడు అంటున్నావు. కొంతమంది 30 ఏళ్ళలో పెళ్లి కాక ఉండేవాళ్ళు ఉండేది. చూడండి, పిల్లలు కలిగారని, మనవరాలు పుట్టారని మన మాటలు వలన మనమే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోకూడదు. 40 ఏళ్ళకి ఏం ముసలోడు? 40 ఏళ్ళకి పింఛన్ వస్తుందా? మరి ముసలోడిని అని తిరుగుతూ ఉంటావే.
ప్రియమైన సహోదరులారా, తొందరగా వివాహం చేసుకుంటే కొంతమందికి తొందరగా పిల్లలు కలుగుతారు, తొందరగా మరి మనవలు మనవరాలు పుడతారు. ఇప్పుడు కృపాకర చూడండి, 3 ఆడపిల్లలకి పెళ్లి చేసినాడు, మనవాళ్ళు కూర్చున్నారు, మనవరాలు కూర్చారు. కానీ ఇంకేముంది నాది అయిపోయింది అనుకోకూడదు. ఇంకేముంది నాది అయిపోయింది కాదు, ఇది ప్రారంభం అనుకోవాలి, అసలైన జీవితం. ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ నాట్ ఎండింగ్ బట్ ఇట్ ఈస్ బిగినింగ్. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు నా జీవితం అంటే అసలైన జీవితం ప్రారంభం కాలేదు. అసలైన జీవితం అంటే ప్రభు నా ఎడల కలిగిన ప్రణాళిక, సంకల్ప జీవితం. అంటే నేను ఎలా ఉండాలో, ప్రభు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ జీవితం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 25 ఏళ్ళకే నేను కథం అనుకున్నాను, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అనుకున్నాను. ప్రార్థన కూడా చేశాను, చివరి ప్రార్థన ఏలియాలాగా. చాలు ప్రభువా, ఒక యవనస్తునిగా పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేశావు, ఇంకా నా టైం అయిపోయిందయ్యా, ఇంకా నన్ను నీ దగ్గరికి చేర్చుకున్నాను. ప్రభు అన్నాడు, బాబు ఇది నీ అంతం కాదు, ఇది నీకు బిగినింగ్, ప్రారంభం. 70 ఏళ్ళు అయితేమి, 80 ఏళ్ళు అయితేమి, 4 తరాలు చూస్తేనేమి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఆ రకంగా చూస్తే కాలేబుకు ఎన్ని సంవత్సరాలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళేసరికి జైనా కాలేబుకు వాగ్దాన దేశంలోకి వెళ్ళేసరికి ఎన్ని సంవత్సరాలు? ఎనభై ఏళ్ళు. ఎన్నేళ్ళు అంటమ్మా? వెనకాల కుర్చీలు కూర్చున్న వాళ్ళు. సుబ్బులమ్మ 5-6 సార్లు రిమ్స్కు పోయినా తిరుగులే ఆమె ప్రాణానికి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఒక్కసారి రిమ్స్కు పోతానే డెడ్ బాడీ ఇంటికి వస్తాయి. సుబ్బులమ్మ 5-6 సార్లు పోయినా సజీవంగా మందిరంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఈస్ ద సీక్రెట్? ఏమంటే నేను తెల్లవారుజామున 3కు లేస్తా ఉంటుంది. తెల్లవారుజామున 3కు లేచి తెల్లవార్దులు ఇంకా గొనుక్కుంటా ఉంటుందంట. అంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది ప్రభువుతో. మొత్తానికి ఎన్నిసార్లు రిమ్స్కు పోతావమ్మా? 10 సార్లు అయినా పోతా. మళ్ళీ సజీవంగా మందిరానికి వస్తా. ప్రార్థన చేసే వాళ్ళకి ఏమి కాపుదలు చూడండి, ఏమి ఆయుష్. మొన్న మేము పోయినప్పుడు రిమ్స్కి నల్లగా అది పెట్టారు, దాన్ని గ్యాస్ పెట్టారు ముఖానికి. రేపు మాకు సత్యంలాగా ఉంది. శుక్రవారం చూస్తే వచ్చి కుర్చీలో కూర్చుంది. ఇదేంటి మా సుబ్బులమ్మన కాదా ఈమె? నేను మొన్న చూస్తే గ్యాస్ పెట్టి అది కుయ్ 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 కిక్ 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 అంటుండే, కానీ ఇప్పుడు చూస్తే వచ్చి కుర్చీలో కూర్చొని ఉంది. ప్రియమైన సహోదరులారా,
ఏమంటే యేసు ప్రభు మాటల ప్రభావం ద్వారా మనిషి నెమ్మదిగా ఆరోగ్యంగా జీవిస్తాడు. ఎవరైతే ఆయన మాటలని పొందుకుంటారో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎక్కుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియవద్దు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియవద్దు. సామెతలు 4వ అధ్యాయము 20 వచనం నుండి 24 వచనాలు. ప్రియమైన సహోదరులారా, నా మాటలను నీ హృదయములో భద్రపరచుకో. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందరూ వాళ్ళకండి, మా హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో ఏముంటుందో అదే నోరు మాట్లాడుతుంది. హృదయములో దేవుని వాక్యం ఉంటే నీ నోట జీవము వస్తుంది, ప్రత్యక్షత వస్తుంది, నీ నోట ఆరోగ్యం వస్తుంది, నీ నోట ఆశీర్వాదం వస్తుంది, నీ నోట ఆదరణ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నలుగురిలో ఉన్నప్పుడు నోరుని కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాచుకోమని ఒక పెద్ద ఆయన చెప్పాడు. నలుగురు తోడైతే మాటలకి కంట్రోల్ ఉండదు, ఇంకా ఏమో మాట్లాడుతుంటే. నలుగురిలో ఉన్నప్పుడు నోరు కాచుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాచుకోవాలి. ఒంటరిగా కూర్చొని మనం ఆలోచన చేస్తే ఒక్కటన్నా ఆరోగ్యకరమైన ఆలోచన రాదు. అన్ని శాపాలే, అన్నీ ఎత్తిపోయినటి, కూలిపోయేటి, నాశనం అయిపోయేటి, పడిపోయేటి, కుప్పగులేటి అన్నీ అయ్యే వస్తాయి. చట్ అన్నది. సాతాన్ ఈజ్ లయర్, సాతాను అబద్ధికుడు. అందరూ వాళ్ళకండి, సాతాను అబద్ధికుడు. మన చెవుల్లో ఒకే జోరీగలాగా అపవాది దెయ్యము శాపాలని మనకు వినిపిస్తుంటాడు, శాపాలని వినిపిస్తుంటాడు. కాలేబుకి 80 సంవత్సరాలు, కానీ ఈ దైవజనుడు నేను 80 years ఓల్డ్ అనలేదు, 80 years యంగ్, 80 ఏళ్ళ కుర్రోడంట. స్కూళ్ళల్లో హౌ ఈజ్ యువర్ ఓల్డ్ అంటే అయ్యా 10 years ఓల్డ్ అంట. 10 ఏళ్ళకే ముసలోడు అయిపోయినవా? 10 ఏళ్ళకే. కానీ కాలేమంటాడు, నేను 80 ఏళ్ళ యంగ్స్టర్. ప్రైజ్ ద లార్డ్.
80 ఏళ్ళ యంగ్స్టర్ని 40 ఏళ్ళప్పుడు నాకెంత బలమో, 80 ఏళ్ళప్పుడు కూడా నాకు అంతే బలం. 20 ఏళ్ళప్పుడు ఎంత బలం ఉంటుందో 40 ఏళ్ళప్పుడు కూడా అంతే బలం, 60 ఏళ్ళప్పుడు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. చూడండి, కాలేబు యెహోషువ 14వ అధ్యాయం 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదవండి. మోషేను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండుటకు గాని నాకు ఎప్పటి ఎట్లు బలమన్నది. అందరూ బలకండేమో. ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళ వాడను. ఎన్నేళ్ళు అంటమ్మా మీకున్నా? ఎవరికైనా 80 సంవత్సరాలు ఉన్నాయా? 85 ఏళ్ళు ఉన్నాయా? కానీ 40 ఏళ్ళప్పుడు 45 ఏళ్ళప్పుడు నాకెంత బలమో అప్పుడు నేను మోసే గారి నాయకత్వంలో ఉన్నాను. అయితే ఈ 45 సంవత్సరాలు ప్రభు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. 85 ఇయర్స్ ఓల్డా యంగా? 85 ఏళ్ళ కుర్రోడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్ర. 40 ఏళ్ళకే ఎందుకు తెల్ల పంచాలు, తెల్ల సొక్కలు వేసుకొని, గడ్డలు పెంచుకొని తెల్లగా? 45 ఏళ్ళకే అయిపోయిందా జీవితం? ఒక మనవరాలు పుడతానే, ఒక మనవడు పుడతానే అయిపోతుందా? 4 తరాలు పుడితే ఏమి, 5 తరాలు నువ్వు చూస్తే ఏమి, తప్పేముంది? అసలు ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? ఒక్కసారే కదా. ప్రభుకాంత్ అనేవాడు ఒక్కసారే పుట్టాలి, ఇంకా మళ్ళీ పుట్టడు ఈ భూమి మీద. ఎవరైనా మనందరికీ ఒకే జన్మ. మరెందుకు ఇంత దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని మాటల ద్వారా ఆయుష్ తగ్గించుకుంటారు, నాశనానికి నడుపుకుంటారు? 85 సంవత్సరాలు. నాకు ఇంచుమించు 47 సంవత్సరాలు ఉంటాయి. కానీ నేను 25 ఇయర్స్ యంగ్ అనుకుంటుంది. నేను ఇంకా చిన్నపిల్లనే. అసలు నేను పోత కాదు, పిండి కాదు. అసలు నేను ఇంకా ఏం చేయలేదు. నేను చేయాల్సింది చాలా ఉంది అనుకుంటాను. నేనేం చేయలేదు. అసలైన నా జీవితం ఇంకా ప్రారంభం కాలేదు. నేను చేయాల్సింది చాలా ఉంది. చాలా దూరం ప్రయాణం చేయాలి. కొంతమంది అంటుంటారు, పూత కాదు, పిండి కాదు, ఒకటి కాలే, ఒకటి పోలే, పెళ్ళి 1 నెల కాలే, అంతలేక వేరు పోతారా ఏందా మీరు అని అంటారా? అనరా అమ్మ? నిన్నగాక మొన్నగాక పెళ్ళి అయింది, కనీసం 1 వారం 1 నెల కాలే, అంతలేకే సపరేటు కాపురం పెడతారా? ఇది ఎక్కడ న్యాయం అంటారు. పెళ్లి చేసిన అప్పులున్నాయి, ఎవరు తీర్చాలా?
నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పోతే ఇంకొక చెల్లెలు ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంకా వాళ్ళేమి ఒక ఇంటి వాళ్ళు కావాల్సిన అవసరం లేదా? నువ్వొక్కడివి సర్దుకుంటే సరిపోతుందా? చాలాసార్లు మనల్ని ఎవరు ప్రోత్సహించరు, మనల్ని ఎవరు మోటివేషన్ చేయరు. చాలాసార్లు మనకు మనమే ప్రోత్సహించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ వాళ్ళకండి మా నాకు నేనే అనేక లక్షల సార్లు నన్ను నేనే ప్రోత్సహించుకోవాలి. పలకండి మా, ఏమి తప్ప, ఇదేమన్నా బూత్ పదమా? కనీసం పలకలేరా? గట్టిగా పలకండి, రేకులు కూడా ఎగిరిపోవాలా, స్లాప్ రావాలా. ఆమేన్, పలకండి. నాకు నేనే అనేక లక్షల సార్లు నన్ను నేను ప్రోత్సహించుకోవాలి. ప్రభువును చూసుకోవాలా, ఆయన చూసుకొని మనల్ని మనం ప్రోత్సహించుకోవాలా, ఓదార్చుకోవాలా. ఈ పాఠాన్ని నాకు ప్రభు 2005 సంవత్సరం నవంబర్లో నాకు నేర్పినాడు. నిన్నెవరు ఓదార్చరు నాయనా, నిన్నెవరు వద్దొస్తమాను ముళ్ళు కట్టుతో పొడవరు, నువ్వే పొడుచుకోవాలా, నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలా. నన్ను చూసుకో, నన్ను ఆధారం చేసుకో, నిన్ను నీవు ప్రోత్సహించుకో. ఇది లైఫ్. చూడండి ఆ మాట యెషయా గ్రంథం  ఆధారమే ఉన్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమే ఉన్నది నీవు లేక నా జీవంలో. యెషయా గ్రంథం 64:7 వాక్యం. నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడును లేకపోయిను, నిన్ను ఆధారం చేసుకున్నటకై తనను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొకడును లేడు. నీ నామమును బట్టి మొరపెట్టేవాడొకడును లేకపోయిను, నిన్ను ఆధారం చేసుకున్నటకై తనను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొకడును లేడు. సమస్య ఏంటంటమ్మా? సమస్య ఏంటంట? ఏం తేలింది రిపోర్ట్లో? ఏమొచ్చిందంటమ్మా? రిపోర్ట్లో ఏమొచ్చింది? ఎవరే కానీ దేవునికి మొరపెట్టే వాళ్ళే లేరంట. ఓమ్మా మా ఇట్లా చూడమ్మా, నువ్వేమ్మా గోడకు అనుకున్నావు, ఇట్లా చూడండి. ప్రియమైన సహోదరులారా, ఎవరే కానీ దేవునికి మొరపెట్టేవాళ్ళు అంటే ఆయన వైపు చూసేవాళ్ళు లేరంట. మీరు ఎప్పుడైనా బాధ కలిగితే బయటకు వచ్చి ఆకాశం వైపు చూడండి. ఏం చేయాలమ్మా? రాత్రి అయితే సుక్కలు చూడండి. మా దేవుడు ఆకాశం ముందున్నాడు, ఆయన చిత్తానుసారంగా నన్ను నడిపిస్తున్నాడు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కను వెతుచున్నాను.
కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టున కనులెత్తుచున్నాను. ఆకాశమందు నీవు తప్ప ఏం రాగాలు తీసి పాడుతున్నాం. అబ్బా, వావ్, ప్రైజ్ ది లార్డ్. వేణు వాళ్ళమ్మ, దేవా మీ కుమారులు ఏదైనా అంటే ఏం చేయాలమ్మా? వేణమ్మా ఆకాశం వైపు చూడాలి. లుక్ అట్ హెవెన్. ఆకాశాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఒకటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండే ఆకాశం. రెండవది వర్షం వచ్చే ఆకాశం, అంతరిక్షం. మూడవది దేవుని నివాసం, పరలోకం నివాసం. మనం చుక్కలను చూడలేదు, వర్షాన్ని చూడలేదు. ఆకాశమందు ఆశ్రయుడైన ప్రభువుని చూస్తున్నాం. కొండల వైపు నా కన్నులేతి, కొదువతో నేను కుమిలిదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి, కొదువతో నేను కుమిలిదనా. మీరు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, మీ వాళ్ళు ఏమైనా అన్నప్పుడు, నిరాశ కలిగినప్పుడు ఎంతమంది ఆకాశాన్ని చూశారమ్మా? దేవుని స్తోత్రం. అంటే మీకు అప్పుడు చూసినప్పుడు ఏమర్థమైంది? చూశారు, బాగానే ఉంది. అప్పుడు మీకేమనిపించింది? మీ హృదయంలో సమాధానం, శాంతి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి సెలవుల్లో మా అన్న, టీచర్ అన్న వచ్చాడు, పల్లెకి వచ్చాడు. పల్లెకి వచ్చి నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాను తినడానికి. అప్పుడు బాగా తిని నేను వెంటనే ఇంకా మందిరం దగ్గరికి వెళ్ళిపోతుంటే నా కోసం బయట వీధిలో కాచుకొని ఉన్నాడు. పలకరించాడు. మాకంటే జీతాలు వస్తాయి, నీకు జీతం ఏమి రాదు కదా, ఎట్లా బతుకుతావు అన్నాడు. నేను ఏం మాట్లాడకుండా పైకి చూశాను. కొంచెంసేపు అట్లే మౌనంగా ఉండి, సరే పో అన్నాడు. బాధతోనే మందిరంలోకి వెళ్ళాను. మోకరించాను. ప్రభుతో అడిగాను, ప్రభువా మా అన్న ఇలా అన్నాడయ్యా అని అన్నాను. అట్లే కళ్ళు మూసుకొని మా అన్న ఇలా అన్నాడయ్యా అని హృదయంలో ఒక కలవరం. అట్లే కళ్ళు మూసుకొని మోకరించుంటే సరిగ్గా 5 నిమిషాల తర్వాత నాకు ఒక దర్శనం వచ్చింది. అప్పుడే దర్శనం వచ్చింది. పెద్ద 3 రోజులు సభలు జరిగినాయి. 3 రోజులకి 1,80,000 ఖర్చు అయింది. కానీ
వచ్చిన కానుకలు 1,80,00,000 ఒక అతను లెక్కలు చెబుతున్నాడు. అంటే ఇది వచ్చి ఇప్పుడు కాదు, సుమారుగా 25 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట వచ్చింది. అప్పుడు ఆ దర్శనం వచ్చిన తర్వాత నాకు ఉల్లాసం కలిగింది. మా అన్న అలా అనకుండా ఉంటే నాకు ఈ దర్శనం వచ్చేది కాదు. చూడండి, మనం బాధపడినా, మనం ఏడ్చిన, ప్రభు నుండి మనకి క్రొత్త మన భవిష్యత్తు గురించిన సంగతులు తెలుస్తాయి. ఆమేన్. హల్లెలూయా. బాధపడడం వలన మన భవిష్యత్తు గురించిన, కుటుంబాన్ని గురించిన క్రొత్త సంగతులు, దేవుని సంకల్పం తెలుస్తుంది. రెబ్కమ్మకి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. అంటే కడుపు నొప్పి అంటే గోబీలు, పానీపూరీలు తిని, ఎగ్ రైస్లు తిని, బిర్యానీలు తిని, ఫుడ్ పాయిజన్ వలన వచ్చిన నొప్పి కాదు ఇది. ఆమె కవల పిల్లల్ని గర్భం ధరించింది. వాళ్ళిద్దరూ లోపల కీచులాడుకుంటుంటే ఈమెకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అయ్యో, తట్టుకోలేనని, భరించలేనని పరిగెత్తుకుంటే వాకిలేసుకొని కిటికీలో చూస్తే ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, కడుపు నొప్పి తట్టుకోలేనయ్యా అని ఏడుస్తుంది. కొన్ని నిమిషాలకి ప్రభువు ఆమెకి దర్శనం ఇచ్చినాడు. అమ్మా, నీ గర్భంలో 2 మగపిల్లలు ఉన్నారు. పెద్దోని కంటే చిన్నోడు గొప్పోడైతాడు. చూసారా? ఇప్పుడు ఆమె కడుపు నొప్పి రావడం వల్ల ఆ పుట్టే మగపిల్లల భవిష్యత్తు ఆమెకి తెలిసిందా, తెలియలేదమ్మా? అంటే కడుపు నొప్పి మంచిది చేసిందా, కీడు చేసిందా ఆమెకి? చూసారా? మనం బాధపడితే ఆ బాధలోనే ఎన్నో మరుగైన సంగతులు మనకు తెలుస్తాయి. మరుగైన సంగతులు నువ్వు ఎంతగా వాక్యాన్ని మీద నిలబడి, క్రీస్తు కొరకు నిలబడి నువ్వు బాధలు పడతావో అంతగా నీ భవిష్యత్తు నీకు తేటగా కనపడుతుంది. తేటగా ప్రభు, నా భవిష్యత్తు నేను ఎప్పుడేం చేస్తానో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో 25 సంవత్సరాల కిందటే నాకు చెప్పాడు. అంటే నేను అన్ని బాధలు పడ్డాను అప్పుడు. ఇప్పుడు కూడా బాధలే పడుతుంటాను. కానీ బాధపడిన ప్రతిసారి భవిష్యత్తుని గురించిన, మన గురించిన క్రొత్త సంగతులు, దర్శనాలు ప్రభు చూపిస్తాడు. ఈ మాట నేను చదివినప్పుడు, నీ నామను బట్టి మొరపెట్టువాడు ఒక్కడు కూడా లేకపోయేను, నిన్ను ఆధారం చేసుకున్నటకై తనను తాను ప్రోత్సాహపరచుకుని వాడొకడును లేడు అని నేను 2005 నవంబర్లో మా బంధువుల మిద్దె మీద కూర్చొని గోడకు అనుకొని, పెట్టగోడకి ఆ ఎండ తగులుతుంటే అక్కడ నేను బైబిల్ చదువుతుంటే ఈ మాట ద్వారా ప్రభు నాతో ఏం మాట్లాడంటే, అంటే నేను అప్పుడు బాధలో ఉన్నాను. అయ్యో, మా ఊరు పోయింది, సంఘం పోయింది, అందరూ వెళ్ళిపోయినారు, నేను ఇక్కడ ఒంటరిగా నిలబడిపోయాను అని నేను బాధపడుతున్నాను.
అప్పుడు ఈ మాట నాకు ఎలా కనపడిందంటే, నా నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడు కూడా లేకపోయిను, నన్ను ఆధారం చేసుకున్నటకై తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడు కూడా లేడు అని ప్రభు నా దగ్గర బాధపడుతున్నట్టు ఈ వాక్యంలో నుండి నేను ఆ ఇమేజ్ చూశాను, ఆ చిత్రాన్ని చూశాను. అంటే నా దగ్గరే నిలబడుకొని నా నామను బట్టి మొరపెట్టువాడు ఒక్కడు కూడా లేకపోయాను, నన్ను ఆధారం చేసుకున్నటకై తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడు కూడా లేడు అని ప్రభు నాతో చెప్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా నాకు అనిపించింది. వెంటనే నేను, లేదు ప్రభు, నేనిక బాధపడను, ఇక్కడ నేను ఉన్నానయ్యా, నీ నామను బట్టి మొరపెడతానయ్యా, ఇక మీదట నిన్ను ఆధారం చేసుకొని నన్ను నేను ప్రోత్సహించుకుంటానయ్యా అని అప్పుడే నేను ప్రభువుకు చెప్పాను. మొరపెట్టే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అనొద్దు ప్రభు, నేనుండానయ్యా, నేనుండాను అయ్యా, నేనిక ఉన్న ఊరంతా, ఉన్న వాళ్ళంతా దూరం అయిపోయారని బాధపడను, ఇంకా నిన్ను చూసుకొని, నిన్ను ఆధారం చేసుకొని నన్ను నేను ప్రోత్సహించుకుంటానయ్యా, నేనున్నానయ్యా. యెషయా ఏమన్నాడు, అక్కడ ఆరాధన జరుగుతుంటే ఆరాధనలో స్వరాన్ని విన్నాడు. నా నిమిత్తం ఎవరు పోతారు, నా గురించి ఎవరు ప్రకటిస్తారంటే ప్రవక్త అయిన యెషయా ఏమన్నాడమ్మా, ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అన్నాడా లేదమ్మా? నువ్వే చూసి చెప్పాయా, మాకు చాలా పనులు ఉంటాయి మాకు అంటారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం చదవండి మా. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చూడండి, ఎవరు పోయేవాళ్ళు లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎవరిని పంపేదనో, మా నిమిత్తం ఎవడు పోతాడు. కుటుంబాలలో మీ పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఎవరు పనిచేసేవాళ్ళు లేరు, ఎవరు అందరూ తినేవాళ్ళే, అందరూ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళే. నేను ఒక్కని చేయాలా, నేను ఒక్కని సంపాదించాలా, అందరూ ఖర్చు పెట్టేవాళ్ళే, తినేవాళ్ళే. ఒక పని చేయరు, ఒక మాట చేయరు, ఒక ఆదాయంలే. ఇళ్ళలో ఈ మాటలు మీరు వినలేదమ్మా, ఈ డైలాగులు? జోతం ఎన్నిసార్లు అని వింటుందో. ఎవరు పని చేయరు, అందరూ కూర్చుంటే ఎట్లా? యెషయా ప్రవక్త కూడా దేవుని భారాన్ని విన్నాడు. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం ఎవరు పోతారో, నేను ఎవరిని పంపుతానో అంటే అప్పుడు యెషయా ప్రవక్త, ప్రభువా నేనున్నానయ్యా, నన్ను పంపుము. అక్కడ నా నామను బట్టి మొరపెట్టేవాడు ఒక్కడు కూడా లేడు అంటే, అయ్యా నేనున్నానయ్యా, నేను మొరపెడతానయ్యా, నేనున్నానయ్యా, నేను మొరపెడతానయ్యా, ఇంకా మా ఊరు పోయిందని బాధపడనయ్యా, ఇంకా వాళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారని బాధపడనయ్యా, వాళ్ళని నేను ఇంకా ఆధారం చేసుకున్నయ్యా, నిన్ను ఆధారం చేసుకుంటానయ్యా, నిన్ను ఆధారం చేసుకొని నన్ను నేను ప్రోత్సహించుకుంటానయ్యా అని నేను ఆ రోజు ప్రభువుతో చెప్పాను. ఇక్కడ యెషయా ప్రవక్త, నేనున్నాను, నన్ను పంపు. వాక్యము సజీవమైనది. మనం వాక్యము వినేటప్పుడు
చదివేటప్పుడు ప్రతిసారి కాదు, మనం అనుకున్న గడియలో, అంటే మనం బాధల్లో ఉన్నప్పుడు, అంటే మనతో ప్రభు మాట్లాడాలి, ఇప్పుడు నా బిడ్డని పలకరించాలి, నా బిడ్డని నేను ఓదార్చాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఏదో ఒక రూపంలో ఆయన ఓదారుస్తాడు. మనం బైబిల్ చదువుతుండగా కూడా కొన్నిసార్లు ఆ వాక్యంలో నుండి ప్రభు సజీవంగా మాట్లాడినట్టుగా, మనతోనే మాట్లాడినట్టుగా అంత ప్రభావం మనకి కలుగుతుంది. వెంటనే మనం రెస్పాండ్ కావాలి. ఇప్పుడు నేను చూడండి, అప్పుడు రెస్పాండ్ అయ్యాను. అప్పుడే, అయ్యా నేనున్నానయ్యా, నీ నామను బట్టి మొరపెడతానయ్యా, అయ్యా ఇంకా మా ఊరి గురించి బాధపడినయ్యా, నిన్ను ఆధారం చేసుకుని నన్ను నేను ప్రోత్సహించుకుంటానయ్యా. మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటారమ్మా, కృంగదీసుకుంటారా? అందరూ వలకండి, ప్రభువా నిన్ను ఆధారం చేసుకుని నన్ను నేను ప్రోత్సహించుకుంటానయ్యా. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ప్రోత్సహించాలమ్మా? ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఎవరికి ఎవరు లే. ఎవరన్నా ఎవడక్క, ఎవరమ్మా ఎవరు నాయన అంటారు. ఇలాంటి వాళ్ళ మాటలు మనం వింటే సుఖం, శరీరం స్వచ్ఛపడిపోతుంది. వాళ్ళ ముఖాలు ఫోటో దిగినట్టుంటుందా, మాడిపోయిన మొఖాల్లాగా ఉంటాయి. ఆమ్లెట్ వేసుకోవచ్చు ఆ మొఖాల మీద. ఎవడన్నా ఎవడక్క, ఎవడి తమ్ముడు, ఎవరికి ఎవరు లే. ఈరోజు ఏందా మాటలు, దరిద్రపు మాటలు, మనుషులు చేతగాని మాటలు, పనికిరాని మాటలు, మూర్ఖపు మాటలు మాట్లాడతారు. మూర్ఖపు మాటలు మనం మాట్లాడితే సచ్చేవాడు కూడా లేచి కూర్చోవాలా అనాలా? ప్రైజ్ ద లార్డ్. ఏందన్నా అనాలా? మన మాటల్లో జీవం ఉంది, మాటల్లో జీవం ఉంది. ఆ జీవమే దేవుని వాక్యం. దేవుని వాక్యం సత్యవంతా కూడా భుజం తట్టి ఏం కాదులే, ధైర్యంగా ఉండు, ప్రభు చూసుకుంటాడు అనాలి. వాళ్ళ పరిస్థితి చూసి ఓయమ్మ అనకూడదు. ఓయమ్మ అంటే వాళ్ళకు ఇంకా గుండె వేగం పెరుగుతుంది, లేక డౌన్ అయిపోతుంది. సెన్సార్ ఫెయిల్ అయిపోతుంది. మీరు వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళారా, లేక కృంగదీయడానికి వెళ్ళారా? ఓదార్చడానికే కదమ్మా. మరి ఓదార్చడానికి బదులుగా నువ్వేవో ఏడుస్తావే, నువ్వేవో ఏడుస్తావే. ఒక ఆయన అంటుండే, మా పాప చనిపోతే చూడడానికి వచ్చిన వాళ్ళు బాగుండే కదమ్మా, బాగుండే కదమ్మా, అమ్మా బాగుండేది, నోరు పక్క సైతాన. అదేనా ఓదార్చడం అంటే? ఇంకా కట్ట తీసుకొని నెత్తి వేసి పెరకడం, లేయబాక ఇప్పుడే, ఇంకట్నే లోపలికి పో, పాతాలని పో అని. ప్రియమైన సహోదరులారా, కనీసం ప్రభు నమ్ముకున్న వాళ్ళైనా తోటి వాళ్ళను లేవనెత్తండి, తోటి వాళ్ళను బ్రతకనివ్వండి. మాటలు జీవపు మాటలు రానివ్వండి, జీవపు మాటలు రానివ్వండి.
అపవాది నిరాశపరుస్తాడు, నిరుత్సాహపరుస్తాడు. ఇంకేం లేదు, అయిపోయింది అంటాడు, అయిపోయింది అంటాడు, ఇంకేం లేదు అయిపోయింది అంటాడు. జనాలు ఏంటంటే అక్కడ ఏముండదు. ఆ మధ్య ఒక అతను కింద పడ్డాడు స్కూటర్లో. జనాలు ఏం చెప్పారంటే కాలు ఇరిగింది అన్నాడు. నేనున్నాను కాలు ఇరగలేదు, ఏం ఇరగలేదులే, ఏదో ఫ్రాక్చర్ అయి ఉంటుంది అన్నా. కాలు ఇరిగింది, నువ్వే కట్టుకో. ఎందుకు అట్లా మాట్లాడతారు? ప్రియమైన సహోదరులారా, లోకంలో ఉండే వాళ్ళ మాటలు చాలా ఘోరంగా ఉంటాయి. అక్కడ బురద కూడా ఉండదు, కానీ నీళ్లు పారుతున్నాయి అంటే ఒకటేదైనా గోరంత ఉంటే దాన్ని ఏరంత చేస్తారు. ప్రియమైన సహోదరులారా, మనం మాట్లాడితే తోటి వాళ్ళకి బ్రతకాలనే ఆశ కలగాలి, జీవించాలనే తపన కలగాలి. ఉసూరు అనే వాళ్ళు కూడా ఉల్లాసంగా తిరగాలి. అట్లయితేనే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో, నోటికి టేప్ వేసుకో. ప్రభు మాట్లాడితే మనుషుల జీవితాలు ఎలాగా ఉల్లాసంగా గంతులేస్తారో చూశారా? ఈ రోజున ప్రభు ఆయన మాటలు మన హృదయంలో పెట్టాడు. మనము ఎలాంటి కేసునైనా, ఎలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్నవారినైనా వాళ్ళకి మనం ధైర్యం చెప్పాలి. మన మాటల ద్వారా ఎవరిని కృంగతీయకూడదు, ఎవరిని నిరుత్సాహపరచకూడదు. లేవనెత్తాలి. 85 ఏళ్ళ మనిషి ఎంత గొప్ప సాక్ష్యాన్ని చెబుతున్నాడు. 40 ఏళ్ళప్పుడు నాకెంత ఆరోగ్యమో, 85 సంవత్సరాలప్పుడు కూడా నాకు అంతే ఆరోగ్యం. కనుక మోసే గారికి 120 సంవత్సరాలు, కానీ ఎటువంటి బలహీనత లేదు, శివుడు లేదు, కండ్లకి దృష్టిలోపం లేదు, మోకాల నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. కాలేబుకి అలాంటి ఆరోగ్యం రావడానికి కారణం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నిండు మనస్సుతో ప్రభువును వెంబడించినాడు. ఏ మనస్సుమా? నిండు మనస్సుతో. అందుకే 85 ఏళ్ళప్పుడు కూడా అదే హుషారు, అదే ఉల్లాసంతో ఉన్నాడు. మోసే గారికి 120 ఏళ్ళైనా అదే బలం, అదే ఉల్లాసం, అదే ఆరోగ్యం. కారణం ఏంటంటే, ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన సహోదరులరా, మాటలు
జీవపు మాటలని హృదయంలో దాచుకొని పరిస్థితికి తగినట్టు కాకుండా, చూసిన దాన్ని బట్టి కాకుండా విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి. విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి. నేను ఎప్పుడు చెబుతుంటాను, మన ఆధీనం లేకుండా మరణము కూడా మన దగ్గరికి రాదు. అందరూ వలకండి. నా ఆధీనం లేకుండా మరణం కూడా నా దగ్గరికి రాదు. ఆమేన్. దేవుని స్తోత్రం. మన దగ్గరికి రాకుండా పోవడమే కాదు, మనం అనేక మందికి ప్రాణం పోకుండా కూడా మనం అడ్డుపడే అభిషేకాన్ని ప్రభు ఇచ్చినాడు. అనేక మంది సజీవంగా ఉన్నారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళు వాళ్ళకి అడ్డుపడుతున్నారు. మీరు ప్రార్థన చేసే వాళ్ళైతే మీ ద్వారా ఎంతోమంది ఈ రోజున బ్రతికి ఉన్నారు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మన ప్రాణమే కాపాడబడడం కాదు, మన ప్రార్థన అనేక మందికి వాళ్ళ ప్రాణాలకి కాపాడే అడ్డు తగులుతుంది. ఇక్కడ ఉన్నాడు కదా నాగయ్య గురించి ఒక కళ వచ్చింది నాకు. ఏంటంటే నాగయ్య చనిపోయాడని అందరు ఏడుస్తుంటే నేను వెళ్ళి ఏం కాదులే లేస్తాడు అన్నాడు. ఏం కాదు మళ్ళీ లేస్తాడు అన్నాడు. అంటే ఆత్మీయంగా జీవాన్ని కోల్పోయినాడు. ఏం కాదు మళ్ళీ ఆత్మీయతలోకి వస్తాడు. ఆమేన్. విశ్వాసులు ఎవరైనా చనిపోయినట్లు వస్తే వాళ్ళ ఆత్మ దీపాలు ఆరిపోయినాయని, అయితే వాళ్ళ కోసం ఎవరొకరు మొరపెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు తిరిగి మరింత అభిషేకంతో ఉజ్జీవంగా ఆత్మలో వర్ధిల్లుతారు. ఆమేన్. చూడండి, అందరూ ఏడుస్తున్నారు. నేనన్నాను మీరు ఏడవద్దు, ఇతను మళ్ళీ లేస్తాడు. అంటే మళ్ళీ ఆత్మీయంగా వర్ధిల్లుతాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమందికి అడ్డుపడుతున్నారో చిన్నతనంలోనే ప్రార్థన చేయడం నేర్పండి. ప్రార్థన చేయడం నేర్చుకోండి. నిజంగా చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు ఏదైనా కావాలంటే తల్లిదండ్రులను పీడించడం కాదు, ప్రభువును పీడించండి. ప్రభు దగ్గర గోజాడండి. ఎందుకు తల్లిదండ్రులు రక్తం తాగుతారు? అర్థం కాలేదమ్మా. వాళ్ళ పాపకి కొత్తగా ట్రెండ్ బొట్టలు వచ్చినాయి, తీపిచ్చింది వాళ్ళమ్మ, నాకు కావాలా. నోర్మై, ఆ మాట ఏదో ప్రభు దగ్గర అడుగు.
ఏదైనా కూడా ప్రభు దగ్గర నుండి తీసుకోవాలి, పొందుకోవాలి. మన ఇంట్లోకి ఏదైనా వచ్చిందంటే, ఒంటి మీద ఏదైనా వస్తువు ఉందంటే దానికి ఎన్నో గంటలు ప్రార్థించిన అనుభవాలు ఉండాలి. నీకు మనసులో బాధ కలగకుండా, మనసులో వేదన కలగకుండా, మీ ఇంట్లోకి ఏది వచ్చినా, మీకు జోబులోకి ఒంట్లోకి ఏది వచ్చినా, వస్తువులు కానీ ఏమైనా కానుకలు కానీ ఎవరు ఇచ్చినా కూడా తీసుకోవద్దు. ఒక దాని గురించి అనేక రోజులు కనిపెట్టి వేదనతో ప్రభు వైపు చూసినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ వస్తువు మీ చేతిలోకి వస్తుంది. అలా అయితేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఒకటి విశ్వాసుల యొక్క నైజం ఏంటంటే, ప్రతీది కూడా ప్రార్థన ద్వారా సంపాదించుకోవాలి. భర్తను పీడించి, భార్యను పీడించి, తల్లిదండ్రులను పీడించి, అమ్మా నాన్నలను పీడించి ఏది తీసుకోకూడదు, ఏది అంగీకరించకూడదు. అందుకే చిన్నపిల్లలు, చదువుకునే వాళ్ళు, మీ తల్లిదండ్రుల రక్తం దాగాకండి. మీకేమైనా రోషం ఉంటే మగసిరిగా మోకరించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అడగంది అమ్మైనా పెట్టదు అంటది, కానీ మా అమ్మ నేను అడగకపోయినా పెడుతుంది. అలాంటి అమ్మ మా అమ్మ. అలాగే ప్రభు కూడా మనమేమి ఒకటేమైనా అడగాల్సిన అవసరం లేదు. మనస్సులో వేదన పడితే, అంటే దాని గురించి ప్రభు దగ్గర అడగాలనో లేదో తెలియదు. ప్రభు ఏమనుకుంటాడో. సరే, ప్రార్థనలో కనిపెడితే అది మనకు మేలైతే ఖచ్చితంగా ప్రభు మనకి ఆ హృదయంలో ఉన్న వేదనకి ఆన్సర్గా ఖచ్చితంగా ఆ వస్తువు వస్తుంది. ఆమె అనలేరమ్మా. దేనికి ఆమెను అన్నారు? ఆమెను అన్నమన్నారని అన్నారా? మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి నేను దీన్ని సమాధానంగా పొందుకున్నాను అన్న మంచి సాక్ష్యాలు మన దగ్గర ఎన్నో ఉండాలి. మాట తేడా లేకపోతే ప్రభువు అలాంటి వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటాడు. ఇక్కడ చూడండి, కీర్తనల్లో 64వ కీర్తన 8వ వాక్యం. 64:8 వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారి కూలిపోవడానికి ఏమంటమ్మా కారణం? పక్కింటోళ్ళు మోసం చేశారా? ఎదిరింటోళ్ళు సవాసం వల్ల చెడిపోయినాడు. మన బంగారం మంచిదైతే కమ్మరి దగ్గరికి ఎందుకు కానీ ఎందుకు అలా నష్టపోయిన నాశనం అయిపోయినాడంటే నాలుక కారణం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఒక
30 ఏళ్ళ కుర్రోని గురించి. 20 ఏళ్ళకే అబ్బాయి ప్రభుని నమ్ముకున్నాడు, కానీ పెళ్ళి కాలేదు. ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ నమ్ముకున్న 10 సంవత్సరాలలో, అంటే తనకి 30 ఏళ్ళు వచ్చే వరకు ఈ 10 ఏళ్ళల్లో ఎప్పుడన్నా చూడు, మంది ఏముంది ఇక్కడ ఏం లేదు, అంతా అక్కడ ఉంది, అంతా అక్కడ ఉంది, అంతా అక్కడ ఉంది అని చెప్పేవాడు. ఎప్పుడు అదే పదమా? నమ్ముకునేది ఎందుకు చచ్చిపోయి పరలోకం పోయేదానికా? అవమ్మా, నమ్ముకుంటివి మన్నాడే చచ్చిపోయి పరలోకం పోయేదానికా? ఉద్యోగం వచ్చేది ఎందుకు? ఈరోజు ఉద్యోగం వచ్చి మొన్నాడు రిటైర్ అవుతారా? ప్రభు నమ్ముకోవడం అంటే మనం క్రొత్తగా ఉద్యోగంలో చేరినట్టు. కొత్తగా మనకి ఉద్యోగం వచ్చినట్టు. ఇది వరకు ఒక గురి గమ్యం లేదు, ఒక నీతి జాతి లేదు, ఒక న్యాయం లేదు, ఏమి లేదు. కానీ ప్రభు ద్వారా ఇప్పుడు గురి వచ్చింది, గమ్యం వచ్చింది, నీతి న్యాయము ఇవన్నీ ఉన్నాయి. ఇది క్రొత్త ఉద్యోగం. ఆ మనిషి, ఆ కుర్రోడు పెళ్ళి కాలేదు, కుటుంబానికి ఆదరణగా ఉండాల్సిన వాడు, ఆదరవుగా ఉండాల్సిన వాడు. ఎవరు చెప్పారు నీకు? అక్కడే అంత ఊరకనే ఏం జరిగిందంటే, గుండెపోటు వచ్చింది. ఎత్తండి అంటే దారిలోనే చనిపోయినాడు. ఏం జబ్బు లేదు. మరి ఎందుకు అట్లా? ప్రభు నమ్ముకున్న వ్యక్తి 30 ఏళ్ళకే గుండెపోటుతో చనిపోయినాడమ్మా. ఏం కారణం? అయ్యలారా, మాట్లాడిన మాటలు. ఏం మాట్లాడినాడు? పోయేదే మాట్లాడినాడు, ఉండేది మాట్లాడినాడా? పోయేది సరే, పోవడం అంటే ఊరకపోతావా? పోయేలోపు విజయోత్సవంతో వెళ్ళాలి. మళ్ళీ వస్తుందా జీవితం? మళ్ళీ రాదు. మనం యేసుతో నమ్ముకున్నామంటే తల్లి కడుపులో కొత్తగా ఒక శిశువులాగా జన్మించినట్టుగా అది ప్రారంభం అనుకోవాలి. హల్లెలూయా. నీ వయస్సుతో సంబంధం లేదు. నీకు మనవరాలు పుట్టని, ముది మనవరాలు పుట్టని, నువ్వు 70 ఏళ్ళప్పుడు మార్పు పొందిన నీవు పసిబిడ్డలాగా నువ్వు పుట్టినావు. అసలైన జీవితం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 70 ఏళ్ళు అయింది, ఇంకేం బతుకుతా అంటే పొద్దున్నే రా అంటాడు. ఎందుకులే నీకు బతుకు, నువ్వు నమ్ముకున్నావు కదా, పొద్దున్నే రా అంటాడు. అట్ట మాట్లాడబాకండి. కాలేబులాగా బ్రతకాలి. కాలేబులాగా బ్రతకాలి. మనల్ని మనం ఎప్పుడు ఏజ్ బారోయిన్ లాగా ఉండకూడదు. యంగ్స్టర్ యవనస్తుల్లాగా మిమ్మల్ని మీరు ఇమేజ్ దర్శనాన్ని కలిగి ఉండండి. ఏముందిలేమ్మా, ఎల్లకాలం లావుసతలు ఉంటాయి. నోరుమి సైతాన్ అటువో పెద్ద వేదాంతం చెప్తుంది. ఏం చెప్పింది మా వేదాంతం? ఎల్లకాలం
లావు సత్వాలు ఉంటాయి అంటేనే స్వీట్ చంపబడి చలం ఎప్పుడన్నా మాట్లాడుతుందా ఆ మాట? అంటే ఎవరు నేను బతికిద్దామని, ఎవరు నేను నాశనం చేద్దామని మాటలతో. ఎల్లకాలం అంటే ఇప్పుడు కాలేబుకి 85 ఏళ్ళప్పుడు 40 ఏళ్ళ బలం లేదా? మోసగాడికి 120 ఏళ్ళప్పుడు కూడా ఏమైనా రేషికటి వచ్చిందా? చుక్కలు వచ్చినాయా? గుడ్డెద్దాలు పెట్టాడా? ఎన్నిసార్లు కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు? ఎన్నిసార్లు స్టన్ వేయించుకున్నాడు? స్టన్ అయింది అది స్ట్రెంత్. నిజంగా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి హాస్పిటల్ అంటే పరమ అసహ్యం. నేను అసలు చిన్నతనంలో టాబ్లెట్ కూడా మింగేవాడిని కాదు. జ్వరం వచ్చినా కూడా టాబ్లెట్ మింగాలంటే మా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాగా దంచి నీళ్ళలో కలిపి ఆ పొడి దాపేవాళ్ళు. అలవాటు లేదు. ఒక అంతరం కట్టుకోలే, ఒక తాయెత్తు కట్టుకోలే, ఒక సోదికి వెళ్ళలే, ఒక గద్దెకి వెళ్ళలే, పెద్దగా ఇంజక్షన్లు వాడలేదు, పెద్దగా సిరప్పులు వేసుకోలేదు. ఒక్కరోజు కూడా హాస్పిటల్లో బెడ్ మీద ఉండకూడదని నేను మనసా వాచ కోరుకుంటాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరులరా, వాళ్ళు కూలినారంట. ఎందుకు? కారణం ఏమైందంటే వాళ్ళ నాలుక. చివరిగా ఫైనల్గా ఈ మాట చదివి ఆరాధన చేద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 165వ వచనం. అందరూ చప్పట్లు కొట్టండి. నూట 165వ వచనం. నీ వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొచ్చులుటకు కారణం ఏమీ లేదు. ఏమన్నా కారణం ఉందేమో? అక్కడ వాళ్ళు కోరడానికి ఏం కారణం ఉంది? నాలుక. ఇక్కడ ఎందుకు లేదు? వాక్యం, లోగోస్, రెమా. రేమా. నీ వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెనే. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం కొనియాడేదా. ఇదే మాట సులభ తర్జుమాలో చూస్తే, నీ ఉపదేశాలను ప్రేమించే మనుషులకి నిజమైన శాంతి లభిస్తుంది. ఆ మనుషులను ఏది పడగొట్టలేదు. చూశారా? ఎవరైతే ఆయన ఉపదేశాలను అనుసరిస్తారో అటువంటి వారికి నిజమైన శాంతి లభిస్తుంది.
ఆ మనుషులను ఏది పడగొట్టలేదు. పడగొడుతుందమ్మా? బుచ్చయ్య పడగొడుతుందా? ఏమి? వై? బికాస్ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యాన్ని అనుసరించే వాళ్ళకి నిజమైన శాంతి లభిస్తుంది. ఆ మనుషులని ఏది కూడా పడగొట్టలేదు. వారు తూలి తొచ్చులుటకు కారణమేమీ లేదు. యథార్థవంతులు ఎక్కడైనా నశించినారా? ఏబు నాశనం అయిపోయినాడా? ఏబు నాశనం అయిపోయినాడమ్మా? మళ్ళీ డబల్ అభిషేకం, డబల్ ఆశీర్వాదం, డబల్ గొర్రెలు, డబల్ ఎద్దులు, డబల్ గాడిదలు, డబల్ ఒంటెలు, డబల్ భార్య కాదు, ఒక్క భార్య, పిల్లలు డబల్ కాదు. ముందు ఎంతమంది ఉన్నారో అంతమంది. హల్లెలూయా. ముందు ఎంతమంది ఉన్నారో అంతమంది. భార్య ఒక్కటే, పిల్లలు కూడా అంతే మంది. మిగతా ఆస్తులు ఐశ్వర్యాలన్నీ డబల్ అయినాయి. ఏది కూడా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి ఏది కూడా వాళ్ళని పడగొట్టలేదు. అందుకే పెద్ద పెద్ద దైవజనులు ఒకవేళ మనం చూస్తూ ఉండగా వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా, ఆయనే పోయి నేనెంత అనుకోవాకు, నువ్వెంత అయింది, నీకున్న టాలెంట్ నీకుంది. ఆమె ఇప్పుడు సుభద్రమ్మ నైట్ ప్రార్థనకు వస్తుంది, మళ్ళీ తెల్లవారు ఐఎంఓలో ఆన్లో ఉంటుంది. నేనేమో 9కి లేస్తాను. మరి ఆమె బలం ఏంటి, నా బలం ఏంటి? ఆమెకు తేడా ఉంది. ఎవరి బలం వాళ్ళకు ఉంది తల్లులరా. హల్లెలూయా. ఎవరి టాలెంట్ వాళ్ళది. అందరం మేలుకున్నాం 2 దాకా 3 దాకా. మరి ఆమె కూడా మేలుకున్నది. మరి మళ్ళీ 4 కల్లా ఐఎంఓలో రెడీగా ఉంటుంది. మరి నేను ఉండాలంటే అవుతుందా? నా వల్ల కాదు. మీరేమైనా ఉంటారు ఎప్పుడైనా ఐఎంఓలోకి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా? సాక్ష్యాలమ్మా? నేనైతే ఎప్పుడు ఉండలేదు. ఎంత పెద్ద దైవచనంలో ఒకవేళ వాళ్ళని నశించిపోయినా, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం బాగలేకపోయినా, ఆయనంత పెద్దోడే అట్టయిపోయినా నేనెంత అనుకోవద్దు. నోర్మోయ్, ఎవరు చెప్పారు నీకు ఆ మాట? నువ్వే. ఆమె ఆ పెద్ద అయినా దైవజనుని ఏలిముద్ర, నీ ఏలిముద్ర 2 ఒకటే అవుతుందా? ఆయనకుండేది బట్టను వేలే, నీకుండేది బట్టను వేలే కదా. ఆయన ఆయన ఆధార్ కార్డు మీద నువ్వు వెళ్ళి అయ్యప్ప సెల్ పాయింట్కి వెళ్ళి 10,000 డబ్బులు తీసుకుంటారమ్మా? మరి ఎందుకు ఆ పెద్ద ఆయన పోల్చుకుంటావు? ఏమో ఆయనకే బాగలేక చచ్చిపోయినాడు. నేనేందంటే నువ్వేంది? నీ కథ నీకుంది, నీ టాలెంట్ నీకుంది. హల్లెలూయా. బాగా వాడబడిన దైవజనులను పోల్చుకోవాలంటే మోసేను పోల్చుకో, దావీదును పోల్చుకో, ఏలీయాను పోల్చుకో, కాలేబును పోల్చుకో, యెహోషువను పోల్చుకో. దరిద్రపు ఓర్పాను పోల్చుకుంటావా? ఓర్ప అంటే ఎవరమ్మా?
నయోమి కోడలు వెనక్కి వెళ్ళిపోయింది. లోతు భార్యను పోల్చుకుంటావా? ఓయమ్మ, అంత పెద్ద దైవజనుడు లోతు, ఆయన భార్య ఉప్పు స్తంభమైంది, నేనెంత అంటే? ఈ దరిద్రపు మాటలు వద్దు. ఆశీర్వాదాన్ని రాని వాక్యానుసారంగా మాట్లాడు. చాలామంది అంటారు మర్యాదగా మాట్లాడంతే. విశ్వాసులు ఏమనాలమ్మా? విశ్వాసులు ఏమనాలి? వాక్యానుసారంగా మాట్లాడు. విశ్వాసులు వాక్యానుసారంగా మాట్లాడను. కనుక మీ కుటుంబ పరిస్థితులని, మీ భవిష్యత్తుని సమాధానంతో నింపుకోండి, నెమ్మదితో నింపుకోండి. మిమ్మల్ని కాదని ఏ నాశనమో ఏ నష్టమో మీ సరిహద్దుల్లోనికి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన కాదు, ఆరాధన చేద్దాం. బల తీసుకునే వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఇంతవరకు శాపనార్థాలు మాట్లాడానయ్యా, కూలిపోయే మాటలు, నాశనమయ్యే మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట నా నోట జీవింపజేసే మాటలు, బ్రతికించే మాటలు రానిమ్ము అని తప్పు ఒప్పుకొని బల్లలో పాలు పొందండి. మన ప్రభువైన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని తినుడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ఇది నా రక్తము, అనగా మీ పాపముల కొరకైన క్రొత్త నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీనిని మీరు త్రాగుడి. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకమున తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవ.